సో మనం ఇప్పుడు డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే 2 పోల్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్. సో అది గీసుకుందాం చూడండి. లెట్ మీ టేక్ ది yellow కలరింగ్. సో మనకి ఏంటంటే ఒక రోడ్డు ఉంది. సో రోడ్డుకి యువతలో ఒక పోల్ ఉంది. సో ఒక పోల్ గీసుకున్నాను. అదే హైట్తో ఈ పక్క ఒక పోల్. సో రోడ్డుకి ఇలా రోడ్డు ఉంటే యువతలో ఒక పోల్, యువతలో ఒక పోల్. సో 2 పోల్స్ కూడా ఈక్వల్ హైట్స్ అనమాట. 2 పోల్స్ కూడా మనకి ఈక్వల్ హైట్స్. ఓకే, రైట్. నా రోడ్ వచ్చేసి మనకి 80 మీటర్స్ వైడ్ అని ఇచ్చేసాడు. సో ఒక పాయింట్ ఎక్కడి నుంచో మనకి మధ్యలో నిల్చుకొని పాయింట్ అయితే మనకి యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ చూశాడు మధ్యలో పాయింట్ నుంచి. అండ్ రోడ్ వచ్చేసి మనకి 80 మీటర్స్ వైడ్ ఇచ్చేసాడు. సో విడ్త్ ఆఫ్ రోడ్ వచ్చి మనకి 80 మీటర్స్ అనమాట. సో అది గీసుకునేస్తాం. రైట్. తర్వాత ఎక్కడో చోట పాయింట్ నుంచి ఈ పోల్ టాప్ని చూశాడు. సో ఈ పోల్ టాప్ చూసినప్పుడు మనకి యాంగిల్ ఒకటి వస్తుంది, ఇంకా ఈ పోల్ టాప్ చూసినప్పుడు మనకి ఇంకొక యాంగిల్ వస్తుంది. ఎందుకంటే ఒక పోల్ ఏమో దగ్గరగా ఉంటుంది, ఇంకో పోల్ ఏమో దూరంగా ఉంటుంది. మనం సెంటర్లో నిల్చుకోవట్లేదు కాబట్టి, ర్యాండమ్గా ఎక్కడో నిల్చుకుంటున్నాం కాబట్టి ఒక పోల్ని చూస్తాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. ఇంకొక పోల్ని చూస్తాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. కాకపోతే ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి ఇచ్చేసాడు 30 డిగ్రీస్ ఒకటి, 60 డిగ్రీస్ ఒకటి. కాకపోతే 30 దేనికి వేసుకోవాలి, 60 దేనికి వేసుకోవాలనుకోండి, ఏదైతే దగ్గరగా ఉందో పోల్ మనకి దానికి 60 డిగ్రీస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు దగ్గరకు వెళ్ళే కొద్దికి మనకి యాంగిల్ పెరుగుతుంది కాబట్టి. సో దగ్గరగా ఉన్న పోల్ చూసినప్పుడు మన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏం తీసుకోవాలంటే 60 డిగ్రీస్ తీసుకోవాలి. అదే దూరంగా ఉన్న పోల్కి మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 30 డిగ్రీస్ తీసుకోవాలి. సో ఇది డయాగ్రామ్. ఓకే, సో 60 ఒకటి, 30 ఒకటి. చూడండి, రోడ్డు 2 పోల్స్, రోడ్ విడ్త్ వచ్చి 80 మీటర్స్, మధ్యలో ఒక పాయింట్ నుంచి వాడు ఈ పోల్ టాప్ని చూశాడు. ఒకటేమో 60, ఒకటేమో 30. పోల్ హైట్ h. సో మనము ఆ పాయింట్ అనేది x మీటర్స్ దూరంలో అనుకుందాం. ఎందుకంటే మనం కనుక్కోవాలి. చూడండి, అక్కడ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ద పోల్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనము ఆ పాయింట్ పోల్ నుంచి ఎంత దూరంలో ఉండేది మనము x అనుకుందాం. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి 80 - x అవుతుంది. టోటల్ 80 కాబట్టి ఒకటి x అయితే ఇంకోటి ఏమవుతుంది మనకి 80 - x అవుతుంది అనమాట. అంతే కదా. సో ఇప్పుడు పాయింట్ ఇద్దాం, A B C D. సో మధ్యలో పాయింట్ O అనుకుందాం, సో ఇక్కడ మనం క్లియర్గా అర్థమైపోతాను. చూడండి, AOD ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, BOC ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకు కావాల్సింది ట్రిగ్నోమెట్రీ. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే మన అప్రోచ్ మనం వెళ్ళాలంటే మనకు కావాల్సింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. AOD ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, BOC ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ ఆపోజిట్ తెలుసు H, అడ్జసెంట్ తెలుసు మనకి X ఒక ట్రయాంగిల్లో, ఇంకో ట్రయాంగిల్లో ఆపోజిట్ H, అడ్జసెంట్ వచ్చి 80 - x. సో రెండింటికి tan θ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. రైట్, చూద్దాం. చూడండి, రైట్. సో కన్సిడర్ ట్రయాంగిల్ AOC. చూడండి, AOD, A1 O1 D1, AOD ట్రయాంగిల్. సో ఇది A, ఇది O, ఇది D, AOD ట్రయాంగిల్. సో ఈ AD వచ్చి మనకి హైట్ ఎంత అవుతుంది, h అవుతుంది. సో యాంగిల్ వచ్చి మనకి ఎంత అవుతుంది, మనకి 60 డిగ్రీస్ ఇచ్చేసారు మన డయాగ్రామ్లో. ఇది మనకి x. ఓకే, సో AD అనేది చూడండి, హియర్ రాస్తాను. చూడండి, హియర్ గివెన్ AD ఈజ్ ఈక్వల్ టు h, బ్రాకెట్లో అదేం సైడు ఆపోజిట్. సో పక్కన కంపల్సరీ రాసుకోవాలి. మన పైథాగరస్ భాషలో దాన్ని ఏమంటాం, ఆపోజిట్. AO ఈజ్ ఈక్వల్ టు x, ఇదేమవుతుంది మనకి అడ్జసెంట్. AO ఈజ్ ఈక్వల్ టు x, ఇది అడ్జసెంట్. θ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఓకే, సో θ ఈజ్ ఈక్వల్ 60. ఆపోజిట్ అడ్జసెంట్ వస్తే మనము tan θ యూస్ చేస్తాం. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో మనకేంటి ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ 60 కాబట్టి tan 60 ఈజ్ ఈక్వల్ టు θ అంతా మనకి 60 డిగ్రీస్ ఇచ్చేసారు కాబట్టి tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత మనకి హైట్ h. చూడండి పైన చూడండి, అడ్జసెంట్ ఎంత మనకి x. సో tan 60 వాల్యూ ఎంత మనకి √3 ఈజ్ ఈక్వల్ టు h/x.
సో దీని నుంచి మన రిలేషన్ ఏం రాసుకోవచ్చు, √3 ఈజ్ ఈక్వల్ h/x అంటే కింద ఎక్స్ డివైడ్ అవుతుంది, అవతల పోతే ఏమవుతుంది మనకి మల్టిప్లై, ఎక్స్ ఇక్కడ డివైడ్ అవతల పోతే ఏమవుతుంది మనకి మల్టిప్లై. సో h ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ √3 ఆర్ √3x. h ఈజ్ ఈక్వల్ టు √3x. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏఓడి ట్రయాంగిల్ తీసుకున్నాం కదా ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏముంది మనకి, ఏఓడి అయిపోయింది. నెక్స్ట్ చూడండి బీఓసి తీసుకోవాలి, BCO BOC 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 ట్రయాంగిల్. కన్సిడర్ సెకండ్ స్టెప్ చూడండి. సో ఇక్కడికి గీయేస్తాను నేను. కన్సిడర్ BOC ట్రయాంగిల్. కన్సిడర్ BOC చూడండి, BOC ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ బొమ్మ ఒకసారి తీసుకుందాం. BOC, B ఇక్కడ ఉంది, CO BCO BCO O, ఇది B, ఇది C, B. నెక్స్ట్ ఇది హైట్ h, ఈ యాంగిల్ 30. సో కింద బేస్ అడ్జసెంట్ వచ్చి ఎంత అవుతుంది మనకి 80 - x. అడ్జసెంట్ వచ్చి మనకి 80 - x. సో h అనేది ఆపోజిట్ టు 80 - x అడ్జసెంట్. చూడండి BC ఈజ్ ఈక్వల్ h, అదేంటది ఆపోజిట్. హియర్ BC ఈజ్ ఈక్వల్ టు h, అది ఆపోజిట్. అండ్ OB ఈజ్ ఈక్వల్ టు 80 - x, అది అడ్జసెంట్. 80 - x అది అడ్జసెంట్. θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో యూస్ tan θ, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అడ్జసెంట్ వచ్చినప్పుడు మనకి తెలుసు కదా, సో క్యాటోవా. సో ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఎంత వచ్చింది మనకి, tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వచ్చి h పైన రాసాను చూడండి BC, అడ్జసెంట్ వచ్చి 80 - x. సో tan 30 వాల్యూ ఎంత మనకి 1/√3. tan 30 ఎంత మనకి 1/√3. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ h అంటే మనకు ఆల్రెడీ ఏమొచ్చింది √3x కదా. ఎందుకంటే హెచ్ని రీప్లేస్ చేయాలంటే మనం ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మొత్తం వేరియబుల్ ఈక్వేషన్ అంతా కూడా ఒక వేరియబుల్లో ఉండాలి. సో హెచ్ ఎక్స్ రెండు అన్నోన్సే కాబట్టి రెండిట్లో పెట్టుకొని సాల్వ్ చేస్తే మనకి హెచ్ రాదు, ఎక్స్ రాదు. కాబట్టి ఎర్లియర్ చేసిన పాత స్టెప్లో మనం చేసిన ప్రాబ్లం ఆ స్టెప్ నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x వచ్చింది కాబట్టి ఆ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు √3xని ఈ ఈక్వేషన్లో రీప్లేస్ చేస్తాం. అప్పుడేమవుతుంది, మొత్తం నాకు ఈక్వేషన్ అంతా కూడా ఎక్స్లో వచ్చేస్తుంది కదా. సో h √3x by 80 - x. Now we have to do cross multiplication. Okay, so 80 - x into 1 is equal to √3 into √3x. చూడండి ఒకసారి మళ్ళీ రాస్తాను. 1/√3 is equal to √3x by 80 - x. సో ఇది క్రాస్ మల్టిప్లై. 80 - x into 1 80 - x is equal to √3 into √3. √3 into √3 ఏమవుతుంది నాకు 3x. ఎందుకు √3 into √3 విల్ బి √3 స్క్వేర్ కదా, అంటే 3. సో 80 - x ఈజ్ ఈక్వల్ టు 3x. సో మనం కనుక్కోవాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి -x అవతల పోతే ఏమవుతుంది నాకు 3x + x 4x. సో 4 అక్కడ మల్టిప్లై, అవతల వస్తే డివైడ్. సో x ఈజ్ ఈక్వల్ టు 80/4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 20. చూడండి ఇక్కడ -x అవతల పోతే +x అయింది. సో 3x + x విల్ బి 4x. 4 అక్కడ మల్టిప్లై, ఇతరులు సేమ్ అవుతుంది నాకు డివైడ్. సో 80/4 ఈజ్ ఈక్వల్ టు x. x ఈజ్ ఈక్వల్ టు 80/4 వాల్యూ వచ్చి మనకు 20. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్ హైట్ ఆఫ్ పోల్ కాబట్టి సో ఎక్స్ వాల్యూ మనం కనుక్కున్నాం కదా ఇంతకుముందు, h ఈజ్ ఈక్వల్ టు √3x అనేసి. అక్కడ h ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ చూడండి ఇక్కడ ఇది మనకు 20 వచ్చింది. ఎంత వచ్చింది మనకి ఎక్స్ వాల్యూ 20. అంటే ఒక పోల్ నుంచి మనం నిలుచుకున్న పాయింట్ 20 meters దూరంలో ఉంది. అప్పుడు ఇదెంత అవుతుంది మనకి 60. 80లో 20 పోతే ఎంత 60. హెచ్ వాల్యూ కనుక్కోవాలి. హెచ్కి ఆల్రెడీ మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఈక్వేషన్ రాసుకున్నాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ అనేసి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్. సో √3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది కదా. సో √3 ఇంటూ 20 ఇట్ విల్ బి 20√3. దట్స్ ఇట్. క్లియర్. సో ఫస్ట్ డయాగ్రామ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్. మనకి ఏంటంటే 2 పోల్స్ ఉన్నాయి, మధ్యలో రోడ్డు ఉంది, అది 80 ఇచ్చేసాడు. మధ్యలో ఒక పాయింట్ నుంచి దీనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 ఇచ్చాడు, దీనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 ఇచ్చాడు.
సో ఆ డయాగ్రామ్ చూసుకుంటే మనకి 2 ట్రయాంగిల్ వస్తాయి, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంక ఈజీ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తే tan theta యూస్ చేస్తాం సపరేట్గా అండ్ విల్ గెట్ ది ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ. సో డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.